నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 6 హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్ల వెంకట్రావు విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్లో 2500 ఆహార పొట్లాలు చేరవేశారు. విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. సహాయక చర్యల్లో మంత్రులు పాల్గొని వరద బాధితులకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు బోట్లపై వెళ్లి ముంపు ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తున్నారు. వరదతో ముంపునకు గురైన బాపట్ల జిల్లా పరిధిలోని లంక గ్రామాలు క్రమంగా తేరుకుంటున్నాయి. గ్రామాల్లో నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బాపట్ల జిల్లా రేపల్లి మండలం పెనుమూడి పునరావాస కేంద్రాన్ని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొల్లూరు కరకట్టను స్థానిక నేతలతో కలిసి మంత్రులు సందర్శించారు. కరకట్ట వద్ద జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు 100% ఆహారం పంపిణీ జరగాలని ఆదేశాలు జారీ చేశారు. వరద సహాయక చర్యలు, ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీపై విధుల్లో ఉన్న అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. 2 రోజులు వరదల్లో చిక్కుకుని ఆహారం, నీరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలని సూచించారు. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. బాధితుల బాధలు వర్ణనాతీతమన్న ఆయన సరిగా పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం కనీసం ఒక కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వరద నీటితో జనం ఇబ్బంది పడుతుంటే విపక్ష నేత వచ్చి షో చేసి వెళ్లారని తప్పుబట్టారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా అని కొందరి తీరును తప్పుబట్టారు. అనంతరం జక్కంపూడి ప్రాంతంలో సీఎం పర్యటించారు. విజయవాడ సితారా సెంటర్కు చేరుకున్న చంద్రబాబు జేసీబీ ఎక్కి వరద కాలనీలో పరిస్థితిని పరిశీలించారు. లోపల ఉన్న ఇళ్లకు ఆహారం అందట్లేదన్న అంశంపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద తెలంగాణ ప్రాంతం నుంచి మున్నేరుకు వచ్చే వరద పూర్తిగా తగ్గుతోంది. ప్రస్తుతం 17,000 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరదకు ఐతవరం హైవే రహదారి చాలా వరకు ధ్వంసమైంది. మున్నేరు వరద తగ్గడంతో కొట్టుకుపోయిన 13 కార్లు, 5 బైకులు, 1 ఆటో పొలాల్లో బయటపడ్డాయి. ప్రాణభయంతో కార్లను హైవేపైనే వదిలి వెళ్లిన యజమానులు వాటిని జేసీబీలతో ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి వెళ్లే R&B రోడ్ పూర్తిగా ధ్వంసమైంది. తోటరావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు కొట్టుకుపోగా ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ పటిష్టంగా ఉందని, 2 గేట్లు మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నాయని మాజీ చీఫ్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లను మాజీ మంత్రి దేవినేని ఉమ్మతో పరిశీలించిన ఆయన గేట్ల నిర్వహణకు నిర్మించిన వంతెనపైకి ఎక్కి పరిశీలించారు. తర్వాత బ్యారేజ్ పరిస్థితిపై అధికారులతో కన్నయ్య నాయుడు సమావేశమయ్యారు. తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న భారీ పడవలను తొలగించాలని, అప్పుడే మరమ్మతులు ప్రారంభించడం సాధ్యమని సూచించారు. బ్యారేజ్లో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని కొత్త బాక్స్లను డిజైన్ చేశామని కన్నయ్య నాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్ లేకున్నా గేట్లు దింపే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వారం 15 రోజుల్లో బ్యారేజ్ సమస్యను పరిష్కరించవచ్చని కన్నయ్య నాయుడు వివరించారు. పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితుల్ని ఆదుకుంటున్నట్లు వివరించారు. ప్రజలు బాధల్లో ఉంటే ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా 2వ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి చేరుకున్న ఆయన పురుషోత్తమాయగూడెం వద్ద వరదలో కొట్టుకుపోయిన తండ్రి, కూతుళ్లు నునావత్, మోహన్లాల్, అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇద్దరి చిత్రపటాలకు నివాళులర్పించారు. అశ్విని సోదరుడికి ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద పరిస్థితులను పరిశీలించారు. ఆకేరు వాగుపై దెబ్బతిన్న వంతెన పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీతారాం నాయక్ తండాలో వరద బాధితులను సీఎం పరామర్శించారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు అధిక ప్రాధాన్యమిస్తామని రేవంత్ తేల్చి చెప్పారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి 2,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం ప్రధాని స్వయంగా రాష్ట్ర పర్యటనకు రావాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడిందన్న సీఎం ప్రభుత్వం ముందుచూపు వల్లే ప్రాణనష్టం తగ్గిందని తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్న సీఎం ఆక్రమణల్ని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి తొలగిస్తామన్నారు. ఖమ్మంలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన రేవంత్ రెడ్డి వరదలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆక్రమించిన స్థలంలో బీఆర్ఎస్ నేత పువ్వాడ ఆసుపత్రి కట్టారన్న సీఎం దాన్ని తొలగించే విధంగా పువ్వాడకు చెప్పాలని హరీష్కు సూచించారు. ఆక్రమణల తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు ఆదర్శంగా నిలవాలన్నారు. మంత్రులు వరద సహాయక చర్యల్లో ఉన్నారన్న సీఎం తెలంగాణకు ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత వరదల్లో 5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదించామని చెప్పారు. తెలంగాణ వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలైపోయారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ వైఫల్యం కనిపిస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పర్యటించారు. ఇది ప్రకృతి విలయం కాదని, ప్రభుత్వ తప్పిదం వల్లనే జరిగిందని ఆరోపించారు. వరదల్లో కూడా ప్రతిపక్షంపైనే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైందని, ఘోర విపత్తు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు పంపలేదని హరీష్ రావు ప్రశ్నించారు. అందరం కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వరదల్లో మృతి చెందిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతోందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మంలో వరద బాధితుల పరామర్శ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఖమ్మంలోని బొక్కలగడ్డలో వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు వేయగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కారు ధ్వంసమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉరకలేస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరదతో త్రివేణి సంగమం తీరం వద్ద పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్కి 8,52,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజ్కి 3,92,543 క్యూసెక్కుల వరద రావడంతో 66 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువకు పంపిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా సిద్దాపూర్ శివారు దుందుబి వాగులో చిక్కుకున్న 10 మందిని చెంచులను అచ్చంపేట, దేవరకొండ పోలీసులు రక్షించారు. నల్గొండ జిల్లా గోనబోయినపల్లికి చెందిన జలల్ గురవయ్య కుటుంబ సభ్యులు 3 రోజుల కింద చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో వాగు మధ్యలో గడ్డకు చేరుకున్నారు. 2 రోజుల నుంచి వాగు ఉధృతి తగ్గనందున అక్కడే ఉండిపోవలసి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గజ్జి ఈతగాళ్లను రప్పించారు. ఈ ఉదయం అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. దేవరకొండ, అచ్చంపేట ఎమ్మెల్యేలు బాలునాయక్, వంశీకృష్ణ పరిస్థితిని సమీక్షించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒట్టెం పంపు హౌస్ను ముంచెత్తుతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు చెరువు నుంచి నాగనూలు చెరువుకు వెళ్లాల్సిన వరద నీరు సొరంగ మార్గానికి దారితీసే శ్రీపురం ఆడిట్ నుంచి పంప్ హౌస్లోకి చేరుతోంది. వరద నీరు ఆడిట్లోకి వెళ్లే ప్రాంతంలో రాళ్లు, కాంక్రీట్తో అడ్డుకట్ట వేస్తున్నారు. ఆ నీటిని నాగనూలు చెరువుకు మళ్లించనున్నారు. ఎగువ నుంచి పంప్ హౌస్లోకి చేరే వరద నీటికి అడ్డుకట్ట పడితేనే సొరంగ మార్గం, పంప్ హౌస్లోని నీటిని తోడే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పంప్ హౌస్కు వెళ్లే సొరంగ మార్గంలో సుమారు 15 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి ఉన్నాయి. ఈ నీటిని తోడిపోసేందుకు 10 నుంచి 20 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే నష్టాన్ని అంచనా వేయగలమని అధికారులు చెబుతున్నారు. ఈ పంప్ హౌస్లో 10 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా 4 పంపుల్ని అమర్చారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ రంగ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీలు 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. విశ్వక్సేన్ 5 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ జీహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న తెలంగాణ సర్కార్ ఔటర్కు ఆనుకుని ఉన్న 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఈ మేరకు తెలంగాణ పురపాలక చట్ట సవరణ ఆర్డినెన్స్ 2024ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో 73ను విడుదల చేసింది. ఇక ఆ గ్రామాలు గ్రామ పంచాయతీలు కావని, పంచాయతీ ఎన్నికలు ఉండవని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ 45 గ్రామాల్లో మేడ్చల్ జిల్లాలోని 23 గ్రామాలను 7 పురపాలికల్లో విలీనం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలను
4 పురపాలికలు, సంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలను 2 పురపాలికల్లో విలీనం చేశారు. అత్యాచార దోషులకు మరణశిక్ష విధించే యాంటీ రేప్ బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అత్యాచార దోషులకు పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అపరాజిత స్త్రీ పిల్లల బిల్లు 2024 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘాటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు, పిల్లల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా బెంగాల్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి బిల్లుకు పలు సవరణలు సూచించగా స్పీకర్ తిరస్కరించారు. మహిళల రక్షణకు సమర్థవంతమైన చట్టాలను అమలు చేయలేకపోయిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేయాలని బిల్లుపై మాట్లాడిన బంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. నూతన బిల్లు వేగవంతమైన దర్యాప్తునకు హామీ ఇస్తుందన్నారు. నేరస్తుడికి శిక్ష విధించి బాధితులకు సత్వర న్యాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్తర్ ప్రాంతంలో డిస్టిక్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఉదయం 10:30 ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల తర్వాత ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ 303, 12 బోర్ ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.